హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 957కి అందరికీ స్వాగతం. బయట విపరీతంగా అయితే వర్షం పడుతుంది. సో గాలి కూడా విపరీతంగా అయితే ఉంది. ఎంతసేపు పవర్ ఉంటుందో, ఇంటర్నెట్ ఉంటుందో లేదో కూడా అయితే తెలీదు. సో బొడ్డోడు కూడా రాలేదు. మేబీ నేను అనుకోవడం ఈ వర్షంలో ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు. సో వాడి కోసం ఎదురు చూడేందుకు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి చింగారి మీకు తెలిసే ఉంటుంది. టిక్ టాక్ పోటీగా అలాంటి అప్లికేషన్ని చింగారి యాప్ అయితే తీసుకొచ్చింది. ఇది మన ఇండియన్ యాప్ అని చెప్పుకోవచ్చు. అయితే టిక్ టాక్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ ఏదో కొంతమంది అయితే దీన్ని అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళే ఫైర్ సైడ్ అని చెప్పేసి అప్లికేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఫైర్ సైడ్ అనేది మనకి ఆల్రెడీ క్లబ్ హౌస్ ఉంది కదా, మంచి సక్సెస్ఫుల్ యాప్ అనమాట. సో దానికి ఆల్టర్నేటివ్గా వీళ్ళసరికి ఇండియా తరపు నుంచి ఈ ఫైర్ సైడ్ని అయితే తీసుకొచ్చారు. నేను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇంతకుముందు మనం చింగారి అప్లికేషన్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా ప్రొఫెషనల్గా అయితే మనకి అప్లికేషన్ అయితే ఉంది. ఇది మన ఇండియా తరపు నుంచి వచ్చిన ఒక క్లబ్ హౌస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైనా క్లబ్ హౌస్ మీద ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండి సో అలాంటి అప్లికేషన్ మన ఇండియా తరపు నుంచి వాడాలనుకుంటే ఈ ఫైర్ సైడ్ని అయితే ట్రై చేయొచ్చు. ఇందులో మనకి తెలుగు, హిందీ అన్ని కమ్యూనిటీ, మన ఇండియాకి సంబంధించిన అన్ని లాంగ్వేజెస్ అయితే ఇందులో వీళ్ళు పొందుపరిచారు. మనకు కావాల్సిన కమ్యూనిటీ రూమ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ ఈ రోజుతో చూసుకున్నట్టయితే 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసిందనమాట. అంటే వీళ్ళు మొబైల్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇక అలాగే రియల్మీ X7 మ్యాక్స్ యాక్చువల్గా ఈ రోజు అయితే ఈ మొబైల్ లాంచ్ అవ్వాలి. బట్ ఒకసారికి ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఈ మొబైల్ని రియల్మీ అయితే లాంచ్ చేయలేకపోయింది. సో ఎప్పుడు లాంచ్ చేస్తారో కూడా ఇంకా రియల్మీ అయితే చెప్పలేదు, పోస్ట్ పోన్ అయితే చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రియల్మీ X7 మ్యాక్స్కి సంబంధించి బాక్స్ రివీల్ అయిందనమాట. దీని మీద స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీడియాటెక్ Dimensity 1200 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుంది. అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతున్నట్టుగా ఈ బాక్స్ మీద అయితే మనకి తెలుస్తుందన్నమాట. AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ రాబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే రియల్మీ GT Neo అని చెప్పేసి ఒక మొబైల్ని చైనాలో లాంచ్ చేసింది కదా, అదే మొబైల్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎప్పటికీ మొబైల్ లాంచ్ అవుతుందో. ఇక అలాగే రియల్మీ C11 2021 మొబైల్ని వీళ్ళు ఈ రోజు లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి యూనిసాక్ ప్రాసెసర్తో వీళ్ళు లాంచ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. వీళ్ళు C సిరీస్ ఎందుకు తీసుకొస్తారో తెలియదు. యాక్చువల్గా మన ఇండియాలో చూస్తే ఈ సిరీస్కి అసలు అంత మార్కెట్ కూడా అయితే లేదు. వీళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్కి అలాగే వీటిలో ఉండే ప్రైజెస్కి అసలు ఎక్కడ మ్యాచ్ కూడా అవుతుంది. ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు C1 అనుకుంటా తీసుకొచ్చినప్పుడు బాగానే తీసుకొచ్చారు. తర్వాత నుంచి వీళ్ళు C3 వరకు బాగానే తీసుకొచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు ఈ C సిరీస్ని ఎందుకు తీసుకొస్తున్నారో కూడా తెలియకుండా అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు యూనిసాక్ ప్రాసెసర్తో వీళ్ళు ఫిలిపీన్స్లో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 7,670 రూపాయలు పెట్టినట్టుగా తెలుస్తుంది. రియల్మీ ఈ మొబైల్ ఇండియాకి తీసుకురాబోవడమే మంచిది. అనవసరంగా వీళ్ళు C సిరీస్ వల్ల వీళ్ళకున్న కొద్దిగా గొప్ప పేరుని చెడగొట్టుకుంటున్నారు నాకైతే అనిపిస్తుంది. అలాగే రియల్మీ ఇదే C సిరీస్లో C20A రీసెంట్గానే C20 లాంచ్ చేసింది. ఇందులో మళ్ళీ C20A అని చెప్పి మరో మొబైల్ని లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే పోస్టర్లు అయితే రివీల్ చేశారు. మేబీ ఈ మొబైల్ ఇండోనేషియాలో కానీ మలేషియాలో కానీ ముందు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మొబైల్ కూడా మన ఇండియాకి తీసుకొస్తారేమో భయం వేసేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి PUBG మొబైల్ మన ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని చెప్పేసి అయితే తీసుకురాబోతున్నారు. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అంటే వీళ్ళు ప్లేయర్ అన్నౌన్స్ అనేది అయితే తీసేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఇండియాకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్ కానీ అలాగే యూట్యూబ్లో వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రొఫైల్ నేమ్ ఉంటుందో అక్కడ కూడా ఈ లింక్ అయితే చేంజ్ చేసినట్టుగా చూస్తుంది అనమాట. అక్కడ కూడా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని చెప్పేసి అయితే వీళ్ళు లింక్ అయితే యాడ్ చేశారు. దీని ప్రకారం చూస్తే వీళ్ళు అతి చేరువలో అయితే ఉన్నారు ఇండియాలో ఈ గేమ్ని లాంచ్ చేయడానికి. నిన్న నేను పెట్టిన వీడియోలో ఒక ఇతరైతే క్వశ్చన్ అడిగారు. ఒకసారి వస్తుంది అంటున్నారు, ఒకసారి రాదంటున్నారు, ఏంటి అనేసి అడిగారు. సో మాకు తెలియదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్తో వీళ్ళకి ఉన్న లుసుగులు అనమాట. గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎటువంటి అప్లికేషన్ అయినా మళ్ళీ వస్తుంది. సో దీనికోసం పై స్థాయి నుంచే అన్నీ చేసుకుంటూ అయితే రావాలి. మీకు అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ S8 సిరీస్ మొబైల్స్కి ఇక అప్డేట్స్ అయితే వీళ్ళు ఎండ్ అయితే చేస్తున్నారు అనమాట. మామూలుగా చూస్తే ఈ మొబైల్లు మనకి 2017లో అయితే శాంసంగ్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి వీళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 4 years వరకు అప్డేట్స్ అయితే ఇచ్చుకుంటూ అయితే వచ్చారు. సో ఇప్పటికి చూసుకుంటే ఈ S8 మొబైల్స్ 4 years అయితే కంప్లీట్ చేసుకున్నాయి అనమాట. ఇకపై నుంచి శాంసంగ్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే సో ఈ మొబైల్స్కి అయితే అందదు. ప్రెజెంట్ చూసుకుంటే ఇందులో మనకి ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే రన్ అవుతుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ M42 5G వేరియంట్ మొబైల్ రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి తెలిసి అమెజాన్ ద్వారా ఈ మొబైల్ని ఇప్పుడు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి 22,000 రూపాయలకి లాంచ్ చేసినప్పటికీ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 20,000 రూపాయలకి ఈ మొబైల్ని అయితే శాంసంగ్ అందిస్తుంది. ఇప్పుడు ICICI కార్డు మీద నో కాస్ట్ ఆఫ్ EMI కూడా అయితే లభిస్తుంది అనమాట. ICICI కార్డు యూజ్ చేసి మీరు ఈ మొబైల్ పర్చేస్ చేసినట్టయితే ఇంకో 1,500 రూపీస్ వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే 18,500 రూపాయలకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. అదే మీరు ఫుల్ పేమెంట్ చేసి కనుక మీరు ఈ మొబైల్ పర్చేస్ చేస్తే ఇంకో 500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అక్కడ చూస్తే మీకు 19,500 రూపాయలకి అయితే ఈ మొబైల్ లభిస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ మీరు కొనాలంటే అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీరు ఇప్పుడు వాట్సాప్లో ఏమైనా ఇమేజ్ కనుక పంపించినట్టయితే ఇంతకుముందు స్క్వేర్గా మనకి ఇమేజ్ ఎంత పెద్దదైనప్పటికీ మిడిల్ వరకు అయితే కనిపించేది, అంటే ఆ మొక్క వరకు అయితే కనిపించేది. ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడే మనకి ఇమేజ్లో ఏముందో తెలిసేది అనమాట.
అంటే పెద్ద ఇమేజ్ అయితే. ఇప్పుడైతే ఇమేజ్ పూర్తిగా అయితే మీకు ఓపెన్ చేయకుండానే కనిపిస్తుంది. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు రోల్ అవుట్ చేశారు. యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది ట్విట్టర్ లాస్ట్ మంతే తీసుకొచ్చింది ట్విట్టర్ యూజర్స్ కోసం. సో ఆ ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్ అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10s ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టు వస్తుంది. ఈ మంత్లో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో ఇన్ఫినిక్స్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఇక అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 10 Pro ఈ మొబైల్ లాస్ట్ మంత్ మనకి గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది. నిన్న కాక మొన్నే ఈ మొబైల్ సంబంధించి హ్యాండ్స్ అండ్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ రోజు అయితే ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మే 18వ తారీఖు ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా పాకిస్తాన్ బ్రాంచ్ నుంచి పోస్టర్లు అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం ఈ మొబైల్ ని పాకిస్తాన్లో ముందుగా లాంచ్ అయిపోతున్నట్టున్నారు. తర్వాత ఇండియాలో లాంచ్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇయర్ తీసుకురాబోయే iPhone 13 Pro అండ్ iPhone 13 Pro Max ఈ రెండు మొబైల్స్లోనూ మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు మళ్ళీ మనకి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇంతకుముందే మనకి మింగ్చుంగ్ యాపిల్ అనలిస్ట్ చెప్పాడు. సో ఈసారి రాబోయే మొబైల్స్లో మనకి LTPO డిస్ప్లే అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్స్ అయితే వస్తాయని ఇప్పుడు అదే అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఈ డిస్ప్లేస్ కూడా మనకి శాంసంగ్ అయితే సప్లై చేయబోతుందంట. సో ఇంతకన్నా పెద్ద ఫీచర్ ఇంకా తీసుకొస్తే మళ్ళీ జనాలు తట్టుకోలేరు కాబట్టి ఈ ఫీచర్తో ఈసారి iPhone 30sని మనం సరిపెట్టుకోవాల్సిందే. దీనికే వీళ్ళే 10 నుంచి 20 వేల రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టి లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫిల్మ్ యాక్టర్ కంగనా తిని వచ్చేసరికి ఎప్పుడు చూసినా వార్తల్లో ఉండడానికి ఏదో ఒక కాంట్రవర్సీని అయితే ఎంచుకుంటూ ఉంటుందన్నమాట. ఎంతసేపు ట్విట్టర్లో చూసుకుంటే తను వచ్చేసరికి ఈ కాంట్రవర్సీని అయితే రేస్ చేస్తూనే అయితే ఉంటుంది. ఇంతకుముందు ట్విట్టర్ నుంచి తనకి చాలా వార్నింగ్స్ అయితే వెళ్ళి అయినప్పటికీ తన ధోరణి అయితే మార్చుకోలేదు. ఎప్పుడు ఆ కాంట్రవర్సీని అయితే ప్రేరేపిస్తూ ఉండేది. ఇప్పుడు ట్విట్టర్ తనని పర్మనెంట్ గా సస్పెండ్ అయితే చేసింది. అంటే తన అకౌంట్ అయితే సస్పెండ్ చేసింది. ఇప్పుడు కంగనా పోస్టులు చేయడానికి కానీ తన అకౌంట్ కానీ మీకు అయితే కనబడదు. తనైతే ట్విట్టర్ సస్పెండ్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్ గానే బెంగాల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి కదా. అక్కడ మమతా బెనర్జీకి సంబంధించి చాలా ఎలిగేషన్స్ అయితే తీసుకొచ్చింది అనమాట తను. అలాగే వైలెన్స్ ని ప్రేరేపించే విధంగా తన ట్వీట్లు ఉండడం వల్ల సో ఇంకా ట్విట్టర్ ఉపేక్షించి లాభం లేదని చెప్పేసి తన అకౌంట్ని అయితే సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10s ఈ మొబైల్ని మనకి మే 13 అంటే ఈ నెల 13వ తారీఖున ఇండియాలో లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ రోజు రెడ్మీ ఇండియా మరో చిన్న వీడియోని అయితే పోస్ట్ చేసింది అనమాట. దీని ప్రకారం కనుక చూస్తే వీళ్ళు అదే రోజు మనకి రెడ్మీ వాచ్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ వాచ్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో నవంబర్ నెలలో అయితే లాంచ్ చేశారు. చైనాలో చూస్తే ఈ వాచ్ ప్రైస్ 3700 రూపాయల దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. ఆ వాచ్ని ఇప్పుడు మన ఇండియాలో మళ్ళీ రెడ్మీ అయితే తీసుకురాబోతుంది. మేబీ ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 4000 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రియల్మీ వాచ్ 2 అయితే రాబోతుంది ఇండియాలోకి. సో దానికి ధీటుగా వీళ్ళు ఈ వాచ్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్కి ఇప్పుడు మే నెల సెక్యూరిటీ ప్యాచ్ని గూగుల్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఫిక్సెస్ కూడా అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా పిక్సెల్ మొబైల్స్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి వొడాఫోన్ ఐడియా రీసెంట్గానే చూసుకుంటే మనకి యాపిల్ ఐఫోన్కి 14.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ అప్డేట్ ద్వారా మీకు వొడాఫోన్ ఐడియా వైఫై కాలింగ్ ఫీచర్ని అయితే సో యాపిల్ మొబైల్స్కి అయితే అందించింది. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే యాపిల్ మొబైల్స్ చెక్ చేసుకోండి. ఇకపై నుంచి మీకు వైఫై కాలింగ్ ఫీచర్ అనేది వొడాఫోన్ ఐడియాతో అయితే వస్తుందన్నమాట. ఇక అలాగే మనకి ఈ iOS డివైసెస్కి అలాగే మ్యాక్ OS డివైసెస్కి అలా ఏవైతే యాపిల్ డివైసెస్ ఉన్నాయో యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ వీళ్ళు రీసెంట్గానే కొత్త అప్డేట్ని రోల్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో అందులో చూసుకుంటే మనకి iOS డివైస్లో 14.5 అయితే ఉంది. సో అలాగే మనకి ఐప్యాడ్ OS, వాచ్ OS, టీవీ OS, మ్యాక్ OS సో వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసింది అనమాట యాపిల్ వచ్చేసరికి. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే యాపిల్ వెబ్ కిట్లో సెక్యూరిటీ ఫాల్ అయితే ఉందంట. దీనివల్ల వచ్చేసరికి వీళ్ళు వెంటనే కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. మీరు ఎవరైనా యాపిల్ డివైసెస్ ఎనీ యాపిల్ డివైసెస్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు కొత్త అప్డేట్ అయితే వచ్చింటుంది. అదే iOS డివైస్లో కనుక చూస్తే మనకి 14.5.1 అయితే వీళ్ళు ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా అయితే అందిస్తున్నారు. ఇక అలాగే యాపిల్ మ్యూజిక్లో హైఫై స్ట్రీమింగ్ సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు యాపిల్ అయితే చెప్తుందన్నమాట. ఈ హైఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ వల్ల మీకు డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ ఆడియోనే అలాగే లాస్లెస్ ఆడియోని వినడానికి అయితే ఉంటుందని తెలుస్తుంది. మీకు iOS 14.6లో ఈ హైఫై సపోర్ట్ యాపిల్ మ్యూజిక్ అయితే లభిస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా, థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ వీటిని వచ్చేసరికి WWDCలో అయితే యాపిల్ అయితే లాంచ్ అయిపోతుందంట. సో అప్పుడే మనకి ఈ 14.6 కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బిల్ గేట్స్ సో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, మైక్రోసాఫ్ట్ అధినేత మాజీ CEO అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇతను వచ్చేసరికి తన భార్య మెలిండాకి డివోర్స్ ఇవ్వబోతున్నట్టుగా సో తను ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. సో అంటే ఇప్పటికీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 27 సంవత్సరాలు వాళ్ళు సహజీవనం అయితే కొనసాగించారనమాట. దీనికి గాను వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నట్టుగా అయితే తెలిసింది. 27 సంవత్సరాల తర్వాత అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తనకి వృద్ధాప్యం కూడా అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే తన భార్యని తనైతే డివోర్స్ అయితే ఇస్తున్నారు. తను కూడా ఇంతకుముందు మైక్రోసాఫ్ట్లో మాజీ జనరల్ మేనేజర్ కింద అయితే
వర్క్ చేసింది. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడైతే విడిపోబోతున్నారు. విడిపోయినప్పటికీ వీళ్ళు మైక్రోసాఫ్ట్ మీద వీళ్ళకున్న ఏదైతే బాండింగ్ ఉందో, సో వీళ్ళ ఫండింగ్ ఏవైతే ఉన్నాయో ఇవైతే యథావిధిగానే కొనసాగుతాయని చెప్పి వీళ్ళిద్దరు అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తే వృద్ధాప్యంలో తోడు కావాలని చెప్పి కోరుకుంటుంటారు మన వాళ్ళు అయితే చూసుకున్నట్టయితే. కానీ అక్కడ చూస్తే వృద్ధాప్యం వచ్చినా సరే ఇంకా డివోర్స్ ఇచ్చి మళ్ళీ కొత్త రుచులు కొత్త సంబంధాల కోసం ఇలాగా ఏమంటారు దాన్ని వెతుకులాట్లు అయితే కొనసాగుతూ ఉంటాయి అక్కడ చూసుకుంటే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమయ్యాడు ఈ బొడ్డోడు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు.